ఈరోజు బ్రోకలీతో ఒక రెసిపీ చేస్తున్నానండి. హెల్తీగా అంటే నా లంచ్‌లోకి ఇంకా అదే అన్నట్టు. చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ బ్రోకలీ 150 గ్రామ్స్ ఉంటుందండి. ఇప్పుడు నేను చేసే రెసిపీ ఓన్లీ బ్రోకలీతో కాకుండా ఏ కూరగాయలతో చేసుకున్నా కూడా బాగుంటుంది. డైట్ చేయాలనుకున్నప్పుడు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు, హెల్తీగా తినాలనుకుంటే ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్టీగా. ఎక్కువ క్యాలరీస్ లేకుండా ప్రోటీన్స్, విటమిన్స్ మంచిగా ఉంటాయి. ఈ బ్రోకలీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా యూవీ కిరణాల నుంచి మన స్కిన్ ని కాపాడతాయి అన్నట్టు. హార్మోనియల్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళైతే ఇది రెగ్యులర్ గా తీసుకుంటే మంచిది. కంటి సమస్యలు ఏమైనా ఉన్న వాళ్ళు కూడా ఈ బ్రోకలీ రెగ్యులర్ గా తినొచ్చు. అట్లనే థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం పక్కకు పెడితేనే బెటర్ అంట, మంచిది కాదంట వాళ్ళకి. ఇంకా బ్రోకలీ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయండి. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే కడాయిలో వేసి అందులో జీలకర్ర, ఆనియన్స్, ఇంకా ఈ చిన్నగా తరిగి పెట్టుకున్న ఈ బ్రోకలీ వేసి అవి కొంచెం వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి వేగిపోయిన తర్వాత ఇట్లా చపాతీ పైన ఈ కర్రీ మొత్తం వేసుకొని అందులో టేస్ట్ కోసం కొంచెం నేను టమాటా సాస్ వేసానండి. ఎలా ఉంది? హెల్తీగా అంటే ఎక్కువ ఆయిల్ పోసి వేయించుకొని అట్లా కూడా కాదు టేస్ట్ ఉంటుంది. కానీ ఎలా ఉందో టేస్ట్ చూసి డైరెక్ట్ వాయిస్ ఇద్దామంటే అన్ని బ్యాక్గ్రౌండ్ వాయిస్లు అన్ని వినబడుతున్నాయి కదా, ఏమనుకోకండి. బాగుంది. ఒక్క చపాతి అన్నట్టే కానీ లోపల కర్రీ బాగుంది కదా, చాలా ఉన్నది కదా, కాబట్టి కడుపు ఫుల్ అయిపోతుంది. నా లంచ్ ఇదే. ఉడికించద్దు బ్రోకలీని, హాఫే అంతే. అసలు పచ్చి తింటారు కదా, హాఫ్ బాయిల్ చేసుకొని లేకపోతే పచ్చి అట్లా. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.